ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10-11 వచనాలు. నీతిమంతులు ఏం చేయాలంటే యెహోవాను బట్టి సంతోషించాలి. ఎవరు నీతిమంతులు? పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కరునూ లేరు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి అని రాయబడింది. అంటే ఎవరు నీతిమంతులు లేరు, కానీ యేసు రక్తము చేత, ఆయన తన రక్తము చేత ఎవరినైతే విమోచించారో వారిని ఉచితంగా ఆయన నీతిమంతులుగా తీరుస్తూ వచ్చాడు. ఇది రోమీలకు రాసిన పత్రికలో రాయబడింది. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన నీవు నేను, ఆయన రక్తంలో కడగబడిన మనము ఈ దేనిని బట్టి సంతోషించాలి? డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, ఉద్యోగాన్ని బట్టి కాదు, కానీ యెహోవాను బట్టి మనం సంతోషించాలంట. యెహోవాను బట్టి మనం సంతోషించినప్పుడు దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తుంది, మన పక్షాన దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కనుక ప్రభువును బట్టి సంతోషిస్తాం, ప్రభువునందు ఆనందిద్దాం, ప్రార్థనా జీవితం కలిగి, పరిశుద్ధ జీవితం కలిగి, మంచి సాక్ష్య జీవితం కలిగి ఆయన కొరకు బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.